నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని షాదీ మంచుల్లో టీడీపీ శ్రేణులు మహానాడుపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేగడచెలికలోని ఇఫ్కో కిసాన్ సజ్జలో నిర్వహించనున్న తెలుగు మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్న మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. మండలం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, కరకట మల్లికార్జున, పల్లం సురేష్ రెడ్డి, వినిల్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, బద్దిపూడి సూర్య, కోవూరు వెంకీ, నక్క రమణయ్య, షేక్ బాషీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి మన జిల్లాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు గారికి, అలాగే చేసినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు మరియు చైర్మన్, ప్రాథమిక సొసైటీ చైర్మన్లకి, ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకి అందరికీ నా ముందున్న మీడియా మిత్రులకి నా నమస్కారాలు. అన్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మన వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు మన కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక పండుగలా జరుపుకునే ఈ మహానాడు కార్యక్రమాన్ని మన కొడవలూరు మండలం రేగడచెలిక ఇఫ్కో కిసాన్ సజ్జలో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. దీంట్లో మనందరమే పాల్గొనడం, మనం దీన్ని విజయవంతం చేయడానికి మన వంతు మనం కృషి చేసేదానికి ఎంతో ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఎటువంటి విభేదాలు, తారతమ్యాలకు చోటు లేకుండా మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని ఈ కార్యక్రమంలో మన వంతు మనం కృషి చేస్తూ కోవూరు నియోజకవర్గానికి ఈ మహానాడు ఎలా ఉండబోతుందంటే, మహానాడుకి ముందు కోవూరు నియోజకవర్గం, మహానాడు తర్వాత కోవూరు నియోజకవర్గం అనే విధంగా ఈ కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుంది. ఇప్పుడు మనం మహానాడు నిర్వహించుకునే ఆ ప్రాంగణమే టాటా పవర్స్, దాంట్లో 7,000 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక కంపెనీని స్థాపించడం జరుగుతుంది. దాంట్లోనే మనం ఈరోజు మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, ఛానల్స్ వాళ్ళకి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో నిర్మించి తలపెట్టిన మహానాడు కార్యక్రమం గురించి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ మహానాడు విజయనగరం జిల్లాలో ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే ఖాయమైన దాన్ని బట్టి అక్కడ పరిస్థితులు సరిలేక మన నెల్లూరు జిల్లాకి మన నాయకులతో, మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారితో చర్చించి ఇక్కడ తీసుకురావడము, అందులో కోవూరు నియోజకవర్గాన్ని తీసుకురావడము చాలా అభినందనీయం. ఈరోజు రాష్ట్ర కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ ఇఫ్కోసెస్లో కష్టపడి మన ఎమ్మెల్యే గారు రోజు ఎండా సైతం లెక్క చేయకుండా రోజు ప్లేసుకు పోయి ఏ రోజు పరిస్థితులు ఆ రోజు గమనించుకొని మనకు వచ్చేవాళ్ళకి ఏం చేయాలా, ఏ పెట్టాలా, ఏ కార్యక్రమాలు ఫెయిల్ కాకుండా చూడాలని తపనతో మన ఎమ్మెల్యే గారు 24 గంటలు శ్రమిస్తున్నారు. దీన్ని మనం చేయాల్సిన మన ధర్మం, ఒక కార్యకర్తలుగా, ఒక లీడర్లుగా మన ధర్మం ఏంటంటే, రేపు 27, 28, 29 ఆ 3 రోజులు మన స్థానికులము, దగ్గరలో ఉండేవాళ్ళము వెనక దిక్కిపోతే ఎప్పుడు కూడా వెనక వరుసలో ఉంటాం. ట్రాఫిక్ అంతరాయాలు ఎన్ని కలగకుంటాయి కాబట్టి ముందరు కోపుని పోయి మనం కూర్చొని సభని దిగ్విజయంగా చేర్చుకోవాలని మా మెయిన్ 5 మండలాలైతే మన మండలం హెడ్ క్వార్టర్లో జరుగుతుంది కాబట్టి మన మండల నాయకులు దీని గురించి బాగా శ్రద్ధగా కూడా తీసుకెళ్ళి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎన్నో రోజులు లేదు, ఇంకొక 10 రోజులు మెయిన్. ఈ 10 రోజుల్లో దగ్గర పడే కొద్దీ టెన్షన్ జాస్తి అవుతుంటాయి అందరికీ. మీరు చేయాల్సింది ఏంటంటే, మన మండలం వైజు క్లస్టర్లు ఉండవు. మనకి క్లస్టర్లు పెట్టుకొని
ఏ విలేజ్లో కూడా పెట్టిన ప్రెస్ వాళ్ళని పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని పలానా 3 రోజులు మనం ఈ కార్యక్రమం విజయంగా చేసుకోవాలని అందరూ తెలుపు చెప్పుకుంటూ చేయాల్సిన బాధ్యత క్లస్టర్ల మీద ఉంటుంది. క్లస్టర్లో ఆ విలేజ్ నాయకులు, దాని తోడు పదవులో ఉండేవాళ్ళు, ఈ అధ్యక్షులుగా ఉండేవాళ్ళు, యువత అధ్యక్షుడు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, రైతు అధ్యక్షుడు, వీళ్ళందరూ ఉన్నారు మన పదవులో. వీళ్ళందరూ బాధ్యత కూడా తీసుకొని ఎవరి ఏరియాలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని పలానా 3 రోజులు మనం ఈ వాటాను చేసుకోవాలా, ఈ వాటాను పోవాలా అనే దాని గురించి చర్చించుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకొని మనం ప్రశ్నించుకుంటా చేసుకోవాల్సిన బాధ్యత మన క్లస్టర్ల మీద, మన నాయకుల మీద, మన మండల అధ్యక్షుల మీద, అందరి మీద ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కొడవలూరు సమావేశానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణం సృష్టించే మహానాడు. అంటే తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఈ పండగని, ఈ 3 రోజులు జరిగే పండగని రాష్ట్రానికి రావడం ఆనవాయితీ. ఈరోజు మన గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్న అభివృద్ధిని ఆకాంక్షించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కోవూరు నియోజకవర్గానికి మహానాడుని ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆ మహానాడుని మనం ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఏదో ఒక జిల్లాలో చూడడం, ఆనందపడడం, అక్కడ పోయి ఫోటోలు తీసుకోవడం, మనం పోయి పాల్గొనడం జరిగింది. ఈరోజు కొడవలూరు మండలం ప్రజానికి ఇంకా మరీ అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఇఫ్కో సెస్లో అద్భుతమైన పారిశ్రామిక వాడగా తయారవుతుంది. అటువంటి స్థలంలోనే ఈరోజు వేమిరెడ్డి దంపతులు ఈ మహానాడిని మనకు జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాకి మరి కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలానికి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఇక్కడికి ఈ కార్యక్రమం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిన బేద రవిచంద్ర గారికి, అదే నెల్లూరు జిల్లా మహానాయకులకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొడవలూరు మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆనందపడుతున్నాం. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి సొంత నిధులతో ప్రతి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. అందుకని మనం వారికి కృతజ్ఞతగా ఈ కొడవలూరు నుంచి, కోవూరు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో మనం పోవడమే కాదు, మన యొక్క కుటుంబాలను కూడా నాయకులు ముందు మనం కదిలితేనే మిగతా కూడా వస్తారు. కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కృతజ్ఞతగా మనం అందరం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి యువత ఎక్కువగా పాల్గొని, ఎందుకంటే వచ్చాము పోయామన్నట్టుగా ఆ మహానాడిని 3 రోజుల పండుగను మనం విజయవంతం చేసి ఈ కోవూరు నియోజకవర్గానికి, ఈ కొడవలూరుకి వచ్చిన దానికి మనం మన కృతజ్ఞత ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడమే మనం చేసే ఈ తెలుగుదేశం కార్యక్రమం యొక్క మొదటి ఉద్దేశం. నాయకులందరూ సమిష్టిగా ప్రతి ఒక్కరూ అన్న ఆధ్వర్యంలో, మన మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంకా కూడా సర్వసభ్య సమావేశం కూడా జరపాలని నేను కోరుకుంటున్నాను. ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్యే మేడం ప్రశాంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కొడవలూరు మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు అన్న గారికి, అలాగే మిగతా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ప్రెస్ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహానాడు ప్రోగ్రాం అనేది మామూలుగా ఎప్పటి నుంచో వింటున్నాము. ఇది 44వ సంవత్సరం. ఇది మహానాడు ప్రోగ్రాం అనేది కొత్త ఏం కాదు, ప్రతి సంవత్సరం ఏదో ఒక జిల్లాలో జరుగుతూనే ఉంటుంది. కాకపోతే నెల్లూరు జిల్లాలో జరగడం అనేది చాలా కొత్త విషయం. ఎందుకంటే మీకు ఇక్కడ పరిస్థితులు తెలుసు ఏంటి. ఇంతకుముందు నెల్లూరు జిల్లా అనేది కొంచెం అనుకూలమైన ప్రదేశం కాదు టీడీపీ ఈ మహానాడు జరుపుకోవడానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెల్లూరు జిల్లా అనేది టీడీపీకి అడ్డాగా మారింది. అది ఎందుకో కారణాలు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాకి రావడమే కాకుండా అది కూడా మన కోవూరు నియోజకవర్గంలో, కోవూరు నియోజకవర్గం అంటేనే ప్రశాంత్ మేడం అడ్డా. ఇది ఖచ్చితం, ఇది ఎప్పటికీ శాశ్వతం. ఇలాంటి కోవూరు నియోజకవర్గంలో, అది కూడా కొడవలూరు మండలంలో ఇది రావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. కొడవలూరు నాయకులు మేమందరం ఎంతో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ప్రశాంతి మేడం కానీ, ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, మిగతా నాయకులు కానీ దీనికోసం ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళు ఎండనక వాళ్ళు ప్రతి క్షణం ఆ ప్లేస్ గురించి కానీ, లేదా ఇఫ్కో సెజ్లో జరిగే ఆ కార్యక్రమానికి సంబంధించిన స్థల పరిశీలన కానీ వాళ్ళు నిరంతరం చూస్తున్నారు. అతిథి దేవోభవ అన్నారు. అతిథుల్ని దేవుళ్ళుగా భావించడంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని మించిన
ఇంకొక మనుషులు అనేది ఈ భూమి మీద ఉండరంటే నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళు అంత గౌరవిస్తారు అతిథుల్ని. సో ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మీరు నిరభ్యంతరంగా హ్యాపీగా ఆనందంగా వచ్చి ఈ పండగ వాతావరణాన్ని మీకు అందరూ పాల్గొని దీన్ని అందరూ ఆస్వాదించి వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్రిస్టియన్స్కి ఒక పండుగ ఉంటుంది, ముస్లిమ్స్కి ఒక పండుగ ఉంటుంది, హిందువులకి ఒక పండుగ ఉంటుంది. అదే మన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఉండే ఒక పెద్ద ఏకైక పండుగ ఈ మహానాడు పండుగ. ఇలాంటి పండుగని మన అందరం ఎంతో కృషి చేసి సక్సెస్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మనకి ఎన్నో చేశారు, మన గ్రామాలకి మనకి ఎన్నో చేస్తున్నారు. వాళ్ళు కోరింది ఏంటంటే ఈ మహానాడు ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉండి మీరు కృషి చేయాలని కోరారు. సో ఈ కొడవలూరు మండల యూత్ అధ్యక్షుడిగా నేను ఒక మండలంలో ఉండే ప్రతి ఒక్క యూత్కి నేను పిలుపిస్తున్నాను. మీరు రండి, అందరం కలిసి కృషి చేద్దాం, దీన్ని సక్సెస్ చేద్దాం. మనందరం కూడా దీని ద్వారా ఒక మంచి గుర్తింపు పొందుకునే ప్రయత్నం చేద్దాము. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని నేను ప్రశాంతి మేడం తరఫున, ప్రభాకర్ రెడ్డి సార్ తరఫున, కొడవలూరు మండల నాయకుల తరఫున నేను అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు మంచి ఆతిథ్యం ఉంటుంది, ఎలాంటి లోటు జరగదు. మీరందరూ వచ్చి పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.